శ్రీను అనే బ్రదర్ ఒక మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి కూడా 5 days అవుతుంది. తన మెసేజ్ మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలనుకున్నాను, ఈ రోజు ఇస్తున్నాను. తను ఏం మెసేజ్ చేశాడు చూడండి. అన్న, అమ్మాయిలు పెద్ద బలం ఉండే వాళ్ళలా ఫీల్ అవుతారు, కానీ నాకు తెలిసినంత వరకు అమ్మాయిలే చాలా వీక్, ఈ విషయంలో వీక్ గా ఉంటారు అని చెప్పి. హే బ్రో, ఏం మాట్లాడుతున్నా? నిజం చెప్పు, అమ్మాయిలు నిజంగా వీక్ గా ఉంటారా? అమ్మాయిలు వీక్ అంటున్నావు? ఇక్కడ చెప్పు. మనము 1 గంట సేపు కడుపు నస్తేనే అమ్మా అని చెప్పేసి బోర్ల పక్కన పడుకొని టాబ్లెట్లు వేసి హాస్పిటల్ కి అది ఇది అని పరిగెడతామే. వాళ్ళు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి నెల 5 రోజులు ఆ నొప్పిని భరిస్తారు. మళ్ళీ ఆ నొప్పిని నీ కడుపు నొప్పితో పోల్చలేం. అది చాలా ఘోరమైన నొప్పి. అది నీకు తెలుసా? మనం ఏదో కొద్దిగా పొట్టబడితేనే ఏదో ఇదిలా ఫీల్ అయిపోయి దాన్ని భరించలేక, దాన్ని మొయ్యలేక, అది చేసి ఇది చేసి ఎలాగైనా తగ్గియాలని చెప్పేసి ఎలాడిపోతుంటాం. అని ఒక అమ్మాయి 9 నెలలు ఒక కడుపులో బిడ్డను మోస్తుంది, ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో నొప్పులు భరిస్తూ. అది నువ్వు చేయగలవా? అంతెందుకు, మనం ఏదో చదువుకోవడానికి, జాబ్ చేయడానికి ఇల్లు విడిచిపోతాం, ఎంతో బాధపడతాం. కానీ ఒక అమ్మాయి తాళి అనే బంధం కోసం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్తుంది. 1 రోజు 2 రోజులు కాదు, శాశ్వతంగా. నువ్వు వెళ్ళగలవా? చెప్పుకుంటూ పోతే ఒక అమ్మాయికి మాత్రమే ఆ దేవుడు భూదేవంతా ఓపిక, బలం ఇచ్చాడంట. భూదేవి బలంతో పోలుస్తారు ఒక అమ్మాయి బలాన్ని. అర్థమవుతుందా నీకు? ఈ సృష్టిని మోసేదే భూదేవి. అలాంటి భూదేవితోనే ఒక అమ్మాయిని పోలుస్తారు. వాళ్ళకి బలం లేదని మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడు ప్లీజ్.